కాబట్టి నరుని ఏం చేశాడు? ఈ సృష్టికి కాపలాగా ఉంచాడంతే. మనం ఓన్లీ సెక్యూరిటీ మాత్రమే ఈ సృష్టికి. ఈ చెట్లకి కాపలా, ఈ పుట్టకి కాపలా, ఈ గాలికి కాపలా, ఆ ఎండకి, ఆ సూర్యుడికి, చంద్రుడికి మాత్రమే కాపలా. మనకు కావాలని చెప్పి దేవుడు నా పోలికలో కావాలి, నాకులాగే కావాలి, పోలికలో చేశాడు కరెక్టే, కానీ నాకంటూ బిడ్డలు ఉండాలని చేయటం కరెక్ట్ ఆలోచన కరెక్ట్ కాదు. కానీ దేవుడు మాత్రం సేద్యపరచుటకు మాత్రమే తయారు చేశాడు. వారు అతిక్రమించారు, పాపాన్ని తప్పు చేశారు కాబట్టి వారికి శాప విమోచనం ఏంటి? ఇక నుండి నువ్వు భూమి దున్నితే అది నీకు పంట పండించదు, ఎంత కష్టపడ్డా సరే నీ ధనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు మొదలుపెట్టింది. కాబట్టి కష్టపడి పని చేస్తాం. సరే, మానవుడికి పాపం వచ్చేసింది. ఇంతకు ముందు దాకా మానవునికి పాపం ఉందా అంటే లేదు. మానవుడు ఫ్రెష్గా ఉన్నాడు, లైక్ ఏ రోబోట్, ఒక రోబోలా ఉన్నాడు.